హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్పై యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన ప్యాంథాన్ తెలుగు డబ్డ్ కొరియన్ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి లీ హే యంగ్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 12 minutes ఉంది. ఇది మనకి సోనీ లివ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీ చూసుకుంటే 1933లో కొరియన్ జపాన్ పాలనలో ఉన్నప్పుడు ఒక సీక్రెట్ గ్రూప్ సియోల్లో న్యూ జపానీస్ లీడర్ని హత్య చేయడానికి ప్రయత్నించింది. కానీ వారు సక్సెస్ కాలేదు. కాబట్టి జపాన్ గవర్నమెంట్ వారిని స్పైగా అనుమానిస్తూ 5 వ్యక్తుల్ని ఎవరూ లేని ఒక సీసైడ్ హోటల్లో తీసుకెళ్లారు. వారు ఒక రోజుల్లో ఈ సీక్రెట్ గ్రూప్ నుండి ఫ్యాంటమ్ అనే గూఢచారిని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 5 సస్పెక్ట్ను జపాన్ ఆఫీసర్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. తమ ఇన్నోసెన్స్ని నిరూపించుకోవడానికి వారు ఒకరికి ఒకరు వారిని వస్తువులను అండ్ వారి హోటల్ గదులను వెతుకుతుంటారు. ఇది ఒక లైఫ్ అండ్ డెత్ గేమ్లో సాగుతుంది. సో చివరికి ఏమైంది, ఎవరు ఆ జాపనీస్ లీడర్ని చంపడానికి ప్లాన్ వేశారు అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీని ఒకసారైనా చూసేయాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే యూనిక్ ట్విస్ట్. ఫ్యాంటమ్ 1933లో కొరియన్ జపానీస్ ఇన్వెన్షన్ టైంలో స్టోరీని సెట్ చేయడం ద్వారా స్పై థ్రిల్లర్ స్టైల్కి ఒక యూనిక్ ట్విస్ట్ని అయితే యాడ్ చేసిందని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి హుడింట్ అంటే మిస్టరీ స్టోరీలో క్రిమినల్స్కి ఒక ఐడెంటిటీని సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేస్తుంది సినిమా చివరి వరకు. సో ఈ మూవీలో కూడా స్పై థ్రిల్లర్లో ఎలిమెంట్స్ను హుడింట్ మిస్టరీతో మిక్స్ చేసి సీక్రెట్ అండ్ ఫ్రెష్ స్టోరీ లైన్ అయితే సృష్టించింది. ఇంకా నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ఎలిమెంట్స్. ఆర్టిస్ట్ యాక్సెప్ట్ అండ్ స్కోర్స్తో సహా మూవీ యొక్క టెక్నికల్ ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అండ్ మొత్తం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆర్ట్. ఈ మూవీలో డీటెయిల్డ్ ఆర్ట్, డెకో హోటల్ సెట్టింగ్ స్టోరీకి మరింత డెప్త్ని యాడ్ చేసింది అండ్ మూవీ యొక్క సెంట్రల్ ఫోకస్ని అయితే చేంజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి సినిమాటోగ్రఫీ వేరియస్ యాంగిల్స్ నుండి యాక్షన్ సీక్వెన్స్ను సమరైజ్ చేస్తుంది. వాటిని ఎంగేజింగ్గా అండ్ విజువల్గా అయితే చాలా ఇంప్రెస్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా బాగా బ్యాలెన్స్ స్క్రీన్ టైం అయితే ఇచ్చారు డైరెక్టర్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంగేజింగ్ పెర్ఫార్మెన్స్ అయితే మనం డెలివర్ చేశారు. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే క్లాసిక్ ఫార్ములా. ఈ మూవీ యొక్క హుడెంట్ ఎలిమెంట్ క్లాసిక్ ఫార్ములాను ఫాలో చేయి నేరస్థన్ గురించి క్లియర్ రివల్యూషన్ కోసం చూస్తున్న వ్యూయర్స్కి అయితే చాలా డిసప్పాయింట్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి వీక్నెస్. బెకో క్యారెక్టర్ కొంచెం వీక్గా ఉంటుంది. ఇది స్టోరీ టెల్లింగ్లో వీక్నెస్గా అనిపించవచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యాంటమ్ అనేది 1933లో జాపనీస్ కొరియన్ను ఆక్రమించిన హిస్టరీ బ్యాక్డ్రాప్లో సెట్ చేయబడిన అట్రాక్టివ్ యాక్షన్ థ్రిల్లర్. ఇది స్పై అండ్ హుడింట్ ఎలిమెంట్స్ సక్సెస్ఫుల్గా మిక్స్ చేసి యూనిక్ అండ్ అట్రాక్టివ్ నేరేషన్ అయితే అందిస్తుంది. మంచి ఆర్ట్ డిజైన్స్ అండ్ సినిమాటోగ్రఫీ సహా టెక్నికల్ ఎలిమెంట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇది క్లాసిక్ హుడింట్ ఫార్ములాకు కట్టుబడి ఉన్నప్పటికీ మూవీ యొక్క స్ట్రాంగ్ నరేషన్ అండ్ బాగా బ్యాలెన్స్ క్యారెక్టర్ డెవలప్మెంట్ వ్యూయర్స్కి బాగా ఎంటర్టైనింగ్గా ఉంచుతుంది. ఈ మూవీ స్పై థ్రిల్లర్ జానర్లో ఫ్రెష్ టేక్ అయితే అందిస్తుంది. సో ఇదే జానర్లో డిఫరెంట్ ట్విస్ట్ కోసం ఎదుగుతున్న వారికి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాలి. ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.6 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ ఫ్యాంటమ్ మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీరు ఈ మూవీ చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.